రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే అంటుంటారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితిని వైసీపీకి తెచ్చిపెడుతున్నది సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో. ఎస్పెషల్లీ సూళ్ళూరుపేట చూసాం. ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్యేకి ఒక వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొట్టే మరొక వర్గం, అసమ్మతి వర్గం. ఇద్దరి లక్ష్యం వైసీపీ అధికారంలోకి రావడం. కానీ ఇద్దరు కొట్టుకుంటే ఎట్లా అధికారంలోకి వస్తుంది అన్నటువంటి దానికంటే కూడా కొట్టుకోవడం ద్వారా జగన్ ఓడినా పర్లేదు మా పంత నెగ్గాలన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు నరసరావుపేటలో గోపిరెడ్డి గారి వ్యతిరేక వర్గం వచ్చి ఆందోళన చేయడం. ఎక్కడైతే అసమ్మతి ఉంటుందో ఆ అసమ్మతి ఉన్నటువంటి చోట, అసంతృప్తి ఉన్న చోట ఎవరికాడి ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే జగన్ని తామే అధికారంలోకి తెచ్చారంటారు. మరి అవతలోడు కూడా అంతే కదా. ఫైనల్గా జగన్ అనే బొమ్మ లేకపోతే వీళ్ళిద్దరిలో ఇద్దరూ కష్టపడి ఉండాలి. ఇద్దరిలో నా కష్టం వల్లే గెలిచారంటే అదేదో పాతదే కథ ఒకటి ఉంది, పరమానందయ్య శిష్యుల కథలో. ఈ చేయి నాది, ఈ చేయి నాది అని ఇద్దరు చేయి నరుక్కున్నటువంటి కోణంలో నడుస్తుంది. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 5 సంవత్సరాల తర్వాతన అతిపెద్దదైనటువంటి సమస్య అసమ్మతి, అసంతృప్తి, సొంత వాళ్ళు సృష్టిస్తున్నటువంటి సమస్యలతో ఎదురయ్యేది. అది అవతల ఉన్నటువంటి వాళ్ళు సంఘటితమయ్యి దెబ్బ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నారని తెలిసి కూడా ఇక్కడ చీల్చి అవతల వాళ్ళ గెలుపుకి ప్రయత్నిస్తున్నారంటే వీళ్ళని కోవట్లు అనాలా లేకపోతే కనుక మూర్ఖులు అనాలా అన్నటువంటిది ఎవరి పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన అంశం.